మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా రఘురామ్ కుప్పకూలిపోయి ఏడుస్తుండడం చూసి వీడేంటి ఇలా ఏడుస్తున్నాడు అని మనసులో అనుకుంటుంటారు. ఏమైందన్నయ్య, ఎప్పుడూ నీ కళ్ళలో కన్నీళ్ళే చూడలేదు అని పద్మ బామ్మ కూడా ఇద్దరు అడుగుతూ ఉంటారు. అయ్యో, జానకి ఏ తప్పు చేయలేదని చెప్తున్నా కూడా ఈ చేతులతో నేను పసుపు కుంకుమ చెరిపేసి వచ్చాను అని రఘురామ్ చేతులను చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి, చెరిపేసి వచ్చావా అని బామ్మ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అవును, ఈ చేతులతో తప్పు చేశాను అని రఘురామ్ తల కొట్టుకొని బాధపడుతూ ఉంటాడు. రే, ఇదంతా నీ వల్లేరా పెదనాన్న, ఇదంతా వీళ్ళ వెనక ఎవరో ఒక లేడీ ఉండి చేపించిందంట. ఆ లేడీని ఎవరో చెప్పమనండి పెదనాన్న అని చెప్పరా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే సీను కూడా అక్కడ పడేసిన గుణపాన్ని చేతిలోకి తీసుకుంటాడు. రే, చెప్తావా లేకపోతే ప్రాణాలు తీసేనా అని గుణపాన్ని ప్రభాస్ మెడ దగ్గర పెడతాడు. ఇక ప్రభాస్ అయితే చెప్తాను అంటూ ప్రవళిక వైపు చూస్తూ చెయ్యి ఎత్తి చూపించబోతూ ఉంటాడు. ఈలోపే పోలీసులు అక్కడికి వస్తారు. రఘురామ్ గారు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, వీడి సంగతి మేము చూసుకుంటాం, నిజాలని మేము రాబడతాం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అసలు మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు అని ఆద్య అడుగుతుంటుంది. నేనే ఇచ్చాను ఆద్య. ఇప్పుడు మన వాళ్ళు ఆవేశంలో వీడిని ఏదైనా చేశారనుకో, అప్పుడు మనమే కదా దానికి బాధ్యత వహించాల్సింది. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, రఘుని కాపాడడం కోసమే అని ప్రవళిక అంటుంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు మా ముందే ఆ వ్యక్తి ఎవరో ఆ లేడీ ఎవరో బయట పెట్టాలి, లేకపోతే వీళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్ళండి, మేము తేల్చుకుంటాం అని ఆద్య అంటుంది. చూడండి మేడం, మేము కస్టడీలోకి తీసుకున్నాం కదా, మేము ఇన్వెస్టిగేషన్ చేసి వీడి చేత నిజం రాబడతాము, మీరు ఆవేశపడకండి, పదండ్రా అని వాళ్ళని లాక్కి వెళ్తూ ఉంటారు. ఇక జానకి దగ్గరికి ఒక నలుగురు ఆడవాళ్ళు పనిచేయడానికి వస్తారు. అసలు ఆ రఘురామ్ గారు చేసింది ఏమైనా బాగుందా? అందరూ రాముడని అనుకుంటారే, జానకమ్మ గారు ఎంతటి మంచివారు, ఆవిడ బుట్టుని తుడిచేసి వెళ్ళిపోతారా? ఈ రఘురామ్ గారి కంటే మన మొగుళ్ళే నయం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదంతా విన్న రామలక్ష్మి శౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చే లోపలే జానకి అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? నీ మొగుడు ఎన్నిసార్లు తాగొచ్చి నిన్ను కొడుతున్నాడు? నీ మొగుడు ఏ రోజైనా నిన్ను సవ్యంగా చూసుకున్నాడా? మా మొగుళ్ళు ఇలా గొడవ చేస్తున్నారు, కొంచెం రఘురామ్ గారితో చెప్పి మందలించండి అని ఎన్నిసార్లు వచ్చి మీరు నా దగ్గర చెప్పుకోలేదు? అలాంటి మీరు ఆయన గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం మీకు? ఇప్పుడు నిజంగానే చెప్తున్నా, నా మొగుడు రాముడే. ఎంతటి రాముడైనా కూడా వీధిలో ఉన్న దూలో నెలకు అప్పుడప్పుడు వచ్చి కంట్లో పడుతూ ఉంటాయి కదా, అలాగే ఇప్పుడు కూడా నన్ను కంటి పాపలా చూసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఆ కంటి పాపలో కాస్త ధూళి పడింది, అంత మాత్రానికే మీరు ఇలా మాట్లాడతారా? వెళ్ళండి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీకు ఇచ్చే డబ్బుల కంటే రెట్టింపు జీతాన్ని ఇంటికి పంపించేస్తాను, ఇంకెప్పుడు నా కంటికి కనపడకండి అని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడే రామలక్ష్మి శౌర్య జానకి దగ్గరికి వస్తారు. అమ్మ, నాన్న చేసిన విషయంలో నువ్వు చాలా కోపంగా ఉంటావనుకుంటే నాన్నని అర్థం చేసుకున్నావమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా అని రామలక్ష్మి చెప్తుంది. అవునత్తయ్య, ఎక్కడ మీరు మామయ్య గారిపై కోపం పెంచుకుంటారో, ఎక్కడ కోపం చూపించి దూరం పెడతారోనని నేను కూడా అనుకున్నాను, మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారత్తయ్య అని శౌర్య కూడా అంటారు. అవును, నాకు ఆయనపై కోపం ఉంది, నాకు ఆయనపై కోపం లేదని ఎవరు చెప్పారు రామా, ఎవరు చెప్పారు అని జానకి గట్టిగా కోప్పడుతూ ఉంటుంది. ఇద్దరూ అది చూసి షాక్ అవుతారు. ఆయన చల్లగా ఉండాలని, నా పసుపు కుంకాలు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను ఎన్ని పూజలు చేశాను, అలాంటిది నేను చచ్చిపోయానని చెప్పి ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. అలాంటి ఆయన నీ భర్త ప్రాణాలతో లేడని చెప్పి నా పసుపు కుంకాలు చెరిపేసి వెళ్ళిపోతే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? నేను ఆయన్ని క్షమించను, అసలు క్షమించే ప్రసక్తే లేదు, నాకు ఆయన పైన చాలా కోపం ఉంది, జీవితంలో క్షమించను అని జానకి బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక పోలీసులు ప్రభాస్ని శ్రీకాంత్ని నిజం చెప్పమని బాగా కొడుతూ ఉంటారు. ఎవర్రా మీ వెనకున్న లేడీ అని నిలదీస్తూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని చెప్తుంటారు కదా సార్, ఆ లేడీ గురించా? మా వెనక ఎవరూ లేరు సార్ అని ప్రభాస్ కామెడీ చేస్తూ ఉంటే ఇక పోలీసులు అయితే బాగా కొడుతూ ఉంటారు. సార్, నిజం చెప్పేశారు సార్, మాతో చేపించింది ఎవరో కాదు సార్, ప్రవళిక సార్ అని పోలీసులకి ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా నిజం చెప్పేస్తారు. అయినా కూడా పోలీసులు అయితే బాగా కొడుతూ ఉంటారు. సార్, నిజం చెప్పినా ఇలా కొడుతున్నారు, అసలు ఇదేం ఫిట్టింగ్ సార్ అని శ్రీకాంత్ ప్రభాస్ ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే ప్రవళిక అక్కడికి వస్తుంది.
నిజం చెప్పారు కాబట్టి కొడుతున్నారు. ఇప్పుడు పోలీసులు మీకు టెస్ట్ పెట్టారు. నా పేరు చెప్పరనుకుంటే చెప్పేశారు. మీరు ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు అని. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే అని ప్రవల్లిక అడుగుతూ ఉంటే, మేడం మమ్మల్ని కాపాడండి మేడం, దెబ్బలు తినలేక నిజం చెప్పాం అని ప్రభాస్ అంటాడు. అయితే మీరు మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి అని ప్రవల్లిక చెప్తుంది. అలాగే మేడం అని ప్రభాస్, శ్రీకాంత్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా వీళ్ళ గురించి అడిగితే అని ప్రవల్లిక చెప్తుంది. నేను చూసుకుంటాను మేడం అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఇక జానకి దగ్గరికి ఆద్య సీను ఇద్దరు పరిగెత్తుకొని వస్తారు. పెద్దమ్మ, మనం ఏ తప్పు చేయలేదని పెదనానికి నిజం తెలిసిపోయింది పెద్దమ్మ. కాబట్టే పెదనాన్న మనల్ని అర్థం చేసుకుంటాడు. ఉండు పెద్దమ్మ, బొట్టు తెస్తాను అని ఆద్య వెళ్తూ ఉంటుంది. లేదు ఆద్య, మీ పెదనాన్న నా పసుపు కుంకాల్ని చెరిపేసి వెళ్ళాడు. ఆయన పెట్టే వరకు నేను కుంకుమ తగలకూడదు అనుకున్నాను అని జానకి అయితే తన నిర్ణయం చెప్పేస్తుంది.